పక్క 170కి 170 స్థానాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్న పరిస్థితి. మరోపక్క అన్ని స్థానాల్లో కూడా దాదాపు మ్యాక్సిమం 82 సీట్లలో అయితే ఇన్ఛార్జీలను మార్చే పరిస్థితి, టికెట్లే మార్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్న పరిస్థితి. మరోపక్క తెలుగుదేశం అధినేత నిన్ననే ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు చంద్రబాబు గారు. ఎవరైనా సరే పార్టీ తెలుగుదేశంలోకి రావాలనుకుంటే మేము పరిశీలిస్తామని చెప్పి చెప్పడం. అంటే నిన్నటిదాకా తెలుగుదేశం నాయకులు అంటూ ఉన్నారు, మేము గేట్లు ఎత్తడమే ఆలస్యం అన్నట్టుగా అందరూ కూడా మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటూ కూడా. అంటే నిన్న చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలతో గేట్లు ఎత్తేసినట్టే అనుకోవచ్చు. కొంతవరకు అలాంటిది ఏమీ లేదండి. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ, మంచివారికి ఎప్పుడు కూడా ఏనాటికైనా స్వాగతిస్తారు ఖచ్చితంగా. గౌరవనీయులు నారా చంద్రబాబు గారు గౌరవం. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక మంది నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కానీ ఇక్కడ విలువలతో కూడుకున్న రాజకీయ నాయకులకు మాత్రమే ఇక్కడ ఎప్పుడైనా ప్రవేశం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. 175 ఆయన కళ ఒకటి కలగవలసిందే. మరి ఏ దుర్మార్గాలకు పాల్పడినారో, మరి ఏ విధంగా ఆ విధంగా అంటున్నారో ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే ఆ విధంగా అన్నిటికీ 175 అని టీడీపీకి మేము ఫేవర్గా మేము అనుకుంటున్నాము. ప్రజల్లో కూడా ఆ విధంగా అటువంటి వాతావరణ పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వారు దీనికి భయపడే వాళ్ళు ఏమి చెప్పుకోలేని పరిస్థితుల్లో 170 చెప్పి అంటున్నారని మేము భావిస్తున్నాం. యువనేత లోకేష్ యువగలం పాదయాత్రతో రాష్ట్రంలో కొన్ని సంచలన మార్పులకి తెరలేపిన పరిస్థితి. సో అది రేపు డిసెంబర్ 20వ తారీఖుతో ముగించబోతా ఉన్నారు. వైజాగ్లో భారీ బహిరంగ సభ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ వేదిక మీదకి పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు ఈ ముగింపు సభ? బ్రహ్మాండమైనటువంటి జనాల్లో మార్పుతో వచ్చింది యువగలం పాదయాత్ర. ఆయన యువగలం పాదయాత్రలో అనేక హామీలు ఈ రాష్ట్రంలో మొదట్లో పెట్టి కుప్పం కాటించి ఈరోజు విశాఖపట్నం వరకు ప్రతి ఒక్కరికి, ప్రతి చదువుకున్న వారికి కానీ అనేక సామాజిక వర్గాలకు అనేక సమస్యలకు పరిష్కారం చూపుతూ ఈ యువగలం పాదయాత్ర ఒక బ్రహ్మాండంగా సాగింది. ఈ వైసీపీ ప్రభుత్వం కూడా ఈ యువగలం పాదయాత్రకు బ్రేక్ చేయాలని వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు ఈరోజు విఫలమైనాయి. మరి గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు కూడా వెనుకబడిన సామాజిక వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలా, దీన్ని ఏ విధంగా తీసుకొని పోవాలనేది అధికారంలో లేకుండా కూడా ఈరోజు బీసీ సాధికార కమిటీలు ఏర్పాటు చేసి గ్రామస్థాయి లీడర్లను గుర్తించే విధంగా వెనుకబడిన కులాలకు, ఇంతవరకు రాజ్యాధికారం లేని కులాలకు రాజకీయంగా అవకాశం కల్పించాలా, గ్రామస్థాయిలో వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలా, మేనిఫెస్టోలో పెట్టే విధంగా ఆనాడు గౌరవ టి రామారావు గారు ఏ విధంగా అయితే ఉద్దేశంగా బీసీల కోసం పార్టీ ఆవిర్భావం జరిగిందో, మరి నారా లోకేష్ గారు కూడా ఆ విధంగా రాజ్యాధికారంలో అనేక కులాలను తీసుకొని రావాలని, మరి అదే యువకాలంలో ముఖ్యంగా వెనుకబడిన కులాలను గుర్తించే విధంగా వారు కూడా కష్ట సుఖాలను తెలుసుకొని భవిష్యత్తు కార్యాచరణ చేసుకునే విధంగా యువకాలం పాదయాత్ర 20వ తారీఖు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాము. ఈరోజు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు రావడం ఒక మంచిగా మేము భావిస్తున్నాం. రాయలసీమ జిల్లాల్లో ఒక పక్షపాత ధోరణి అవలంబిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా రాయలసీమ అనంతపురం కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, కర్నూలు జిల్లా కావచ్చు, కడప కావచ్చు, ఈసారి భయంకరమైన మార్పు చేర్పులు జరుగుతాయి. ఎందుకంటే అమరావతి రోడ్డుని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 50 కిలోమీటర్లు ఎటు చూసినా కనుసూపు మేరకు బాగా ఉండాలని, అదేవిధంగా రైల్వే లైన్ కూడా పక్కలో ఉండాలని ఆయన ఆనాడు రాష్ట్ర విభజనలో సందర్భంగా అనంతపురం మీద తెస్తే ఆయన కేవలం స్వార్థంతో వాళ్ళ పులిమిందుల మీద వాళ్ళ సిమెంట్ లోళ్ళు అవన్నీ పోవాలని అనుకూలంగా వంకటింకర మార్గంతో ఈ రాష్ట్రంలో హైవేలను కూడా దుర్మార్గంగా ఆలోచన చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాయలసీమ వాసులు అందరూ కూడా వైసీపీ ఖచ్చితంగా 20 ఎలక్షన్లో బుద్ధి చెప్తారని చెప్పి మేము భావిస్తున్నాం.